మామ మీ అందరికి బ్లూ ల్యాండ్ కి స్వాగతం. ఈ రోజు కుటుంబ సమేతంగా తిరుపతి దగ్గరలో ఉన్న చంద్రగిరి పక్కనే ఉన్న బ్లూ ల్యాండ్ కి అయితే రావడం జరిగింది. ఈ రోజు మనం చేయబోయే రచ్చ గోలకి బ్లూ ల్యాండ్ వాడు ఫ్యామిలీ సార్ నాట్ అలౌడ్ అని బోర్డు పెట్టుకోవాల్సిందే. మీరు ఇంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టి లైక్ బటన్ మీద గట్టిగా కొట్టేసేయండి. మామ ఇక్కడ రూల్ ప్రకారం 100 సెంటీమీటర్స్ లోపు ఉంటే టికెట్ ఫ్రీ, 100 సెంటీమీటర్ పైన ఉంటే మాత్రం పర్ పర్సన్ కి 700 అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఎంట్రీ టికెట్స్ బ్లూ ల్యాండ్ కి వచ్చైనా ఆఫ్లైన్ లో తీసుకోవచ్చు, లేదు మేము ముందుగానే బుక్ చేసుకుంటామంటే బ్లూ ల్యాండ్ వెబ్సైట్ నుంచి ఆన్లైన్ లో కూడా టికెట్స్ బుక్ చేసుకునేవచ్చు. నేనైతే ఈ బ్లూ ల్యాండ్ లోకి నేను అక్క అమ్మ ఇద్దరు యమకింకర్లతో అయితే ఎంటర్ అయిపోయాను. నా ఇద్దరు అల్లుడిని ఎందుకు యమకింకర్లు అంటున్నానో ముందు మీరే చూస్తారు. లోపలికి మనం ఎంటర్ అవగానే బొక్కబోళ్ళ పడి నవ్వుతున్న తాబేలు అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆ తాబేల్లాగా బుడ్డోడిని కూడా ఎగరేయాలి. తమ్ముడిని వేస్తే అన్న గమ్ముకుంటాడా, అన్న కూడా నన్ను ఎగరే అన్నాడు. మేము అలా ఎగిరాక ఇన్స్టాగ్రామ్ కోసం ఫ్యామిలీ మొత్తం ఎగిరాము. మేము అలా ఎగురుకుంటూ గంతుకుంటూ కాస్ట్యూమ్స్ దగ్గరకు వెళ్ళాము. ఇక్కడ కాస్ట్యూమ్స్ మనకి రెంట్ కి కావాలన్నా దొరుకుతాయి, లేదు మేము ఓన్ గా కొనుక్కుంటామన్నా కొనుక్కోవచ్చు. అలాగే ఆడవారికి మగవారికి సపరేట్ గా లాకర్ రూమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నేను అక్క అయితే కాస్ట్యూమ్స్ తీసుకున్నాము, అలాగే ఒక లాకర్ అయితే తీసుకునేసాము. అమ్మవి నేను వేసుకోలేను, కంఫర్ట్ గా ఉండదంటే వదిలేశాను. మీకు వందే భారత్ ఎక్స్ప్రెస్ తెలుసు కదా, దాని అమ్మ మొగుడే మా బుడ్డోడు. మామ ఒట్టేసి చెప్తున్నా, భూమి పైన భూచక్రం కంటే స్పీడ్ గా తిరుగుతాడు మావాడు. వీడిని ఆపడానికి నేను ఈ రోజు ఎన్ని చెరువులు నీళ్ళు దాకాలో నాకు అర్థం కావట్లేదు. చూడడానికి జానుడున్నా వీడిని ఆపడం అంత ఈజీ కాదు. పట్టుకో 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 పట్టుకో. ఏడుకొచ్చి కరెక్ట్ గా 10 నిమిషాలైనా కాలేదు, అప్పటికే నా గాలి మొత్తం తీయేశాడు మా బుడ్డోడు. ఇక టీ షర్ట్స్ అవి చేంజ్ చేసుకోవడానికి డ్రెస్సింగ్ చేంజ్ రూమ్ కి అయితే వెళ్ళిపోయినాము. మామ ఇక్కడ డ్రెస్సింగ్ రూమ్ లాకర్స్ కూడా చాలా నీట్ గా అయితే మెయింటైన్ చేస్తున్నారు. అది కూడా మగవారికి ఆడవారికి సపరేట్ గా ఉన్నాయి, బాగున్నాయి. నేనైతే జస్ట్ 2 minutes లో ఈ టీ షర్ట్ అయితే చేంజ్ చేసుకున్నాను. కానీ ఆడవారికి అలా కాదు కదా, అర్ధగంట పైన అయినా ఇంతవరకు రాలేదు. ఇక బోర్ కొట్టి మా చారుగడి పైన ఇక్కడ ఉన్న అన్ని ప్రయోగాలను అయితే ప్రయోగిస్తున్నాను. మామ మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీరు చేసే ప్రతి సబ్స్క్రైబ్ ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్ట్ అయితే ఇస్తుంది. మామ ఇక్కడ చాలా రకాల రైడ్స్ అయితే ఉన్నాయి. నేను ఇంతవరకు ఎప్పుడు ఈ రైడ్స్ అయితే ట్రై చేయలేదు. నేను ఇదే మొదటిసారి ఈ రైడ్స్ అయితే ట్రై చేయబోతున్నాను. చిన్న పిల్లలే చాలా సార్లు తిరిగేస్తున్నారు ఈ రైడ్స్ లో. ఇక్కడ వెళ్తున్న పిల్లలైతే 5th రైడ్ అంట. నేను ఫస్ట్ రైడ్ కే ఏడుస్తున్నాను పోవడానికి. గుండె ధైర్యం చేసుకుని ఈ రైడ్ అయితే నేను అక్క మొదటిసారి ట్రై చేసాము. మధ్యలో కాస్త ఒక్కరో భయం అనిపించింది, కానీ మిగతా అంతా బానే ఉంది. బాగా ఎంజాయ్ చేశాను నేను. మేము ఏడున్నాం మరి మా బుడ్డోడు వాడు ఇప్పుడు వాళ్ళ అవ్వకి 3 చెరువులు నీళ్ళు తగ్గిపించే దాంట్లో బిజీగా ఉన్నాడు. అవ్వ మనోడు కలిసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు స్విమ్మింగ్ పూల్ లో. మామ నేనైతే చాలా రోజులైంది అమ్మని ఇలా సంతోషంగా చూసి. మీరు కూడా ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి బయట వెళ్ళడానికి ట్రై చేయండి. అవును మామ, మీరు ఎప్పుడైనా బ్లూ ల్యాండ్ కి వచ్చారా? కామెంట్ చేయండి. మామ ఇక్కడ బ్లూ ల్యాండ్ లో స్పెషల్ ఏంటంటే చిన్న పిల్లలకి సౌకర్యంగా ఉండేలాగా పూల్స్ ఇలాంటి జారే బండ్లు అయితే పెట్టున్నారు. నేనైతే మా బుడ్డోడిని వేసుకొని జారేసాను. నాకైతే ఇలా చిన్నపిల్లల కోసం సపరేట్ గా స్విమ్మింగ్ పూల్స్ పెట్టడం చాలా బాగా అనిపించింది. ఇంతసేపు వాడు నాకు నీళ్ళు తాగిపించాడు, ఇప్పుడు వాడికి తాగిపిద్దాం అని చెప్పి ఈతనే సాగుతూ నేనైతే వాడికి 3 చెర్లో నీళ్ళు అయితే తాగిపించేశాను. అమ్మ అయితే ఏ రైడ్ ఎక్కలేదు, కానీ నేను అక్క మాత్రం కొన్ని రైడ్స్ అయితే ట్రై చేసాము. ఇక మా బుడ్డోని తోడుకుని వాడి కోసమే పెట్టిన స్విమ్మింగ్ పూల్ కి అయితే వచ్చేసాము. మామ ఈ స్విమ్మింగ్ పూల్ చాలా చిన్న పిల్లల కోసమే. చూడొచ్చు మీరు, మా బుడ్డోడికే మోకాల వరకు వస్తున్నాయి నీళ్ళేడ. బుడ్డోడైతే కాసేపు నిలవలేదు, నాకైతే చుక్కలు చూపించేశాడు. మామ అమ్మకి కంఫర్ట్ గా ఉండదని చెప్పి కాస్ట్యూమ్స్ అయితే వేసుకోలేదు. కానీ ఇక్కడ రైడ్స్ ఎంజాయ్ చేయాలన్నా ఇక్కడ రైడ్స్ కి ఈ శారీస్ ఇవి అలో చేయరు. అందుకే ఇప్పుడు అమ్మ కూడా నిర్ణయించుకుంది కాస్ట్యూమ్స్ వేసుకోవాలని. ఫస్ట్ టైం మా అమ్మ ప్యాంటు టీ షర్ట్ వేసింది. జమ్మని ఎవరో గుర్తుపెట్టినారా ఫ్రెండ్స్? మా అమ్మగారు మిస్టర్ పాకాల మిస్ పాకాల గంగమ్మ గారు శారీ వదిలే టీ షర్ట్ వేసినారు. మామ ఇప్పుడు మనం ఈ చేప నోట్లోకి వెళ్లాల్సిన సమయం అయితే వచ్చేసింది. దీని పేరే రెయిన్ డాన్స్. రెయిన్ డాన్స్ అంటే ఏం లేదు, పైన నుంచి నీళ్లు పడుతుంటాయి, దీంట్లో సాంగ్స్ పెడుతూ ఉంటారు. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. చెరక తోటలో చెట్టడి బియ్యం లగేసి కొడితే లజ్జంట. ఈ రెయిన్ డాన్స్ మా బుడ్డోడికి అయితే అంత కంఫర్టబుల్ గా అనిపించలేదు. పై నుంచి నీళ్లు పడుతూ ఉంటే భయపడుతూ ఉన్నాడు. సరే అని చెప్పి వాడిని ఇంకా బయట వదిలేసి మేమైతే కాసేపు కుప్పగంతులు అయితే వేసాం. మీరు మంచి నాటు బీట్ ఒకటి వేయండి రా. అలా కాసేపు ఎగిరి అలసిపోయి లాస్ట్ కి బయట అయితే వచ్చేసాము. ఈ రోజు మేమిచ్చే లంచ్ బిల్లుతో బ్లూ ల్యాండ్ వాడు తిరుపతిలో ఇంకో బ్రాంచ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అందుకోసం మా వంతు సహాయంగా వెజ్ నాన్ వెజ్ వాడి దగ్గర ఉన్నవి లేనివి అన్ని తెచ్చుకొచ్చి మా టేబుల్ మీద అయితే పెట్టుకున్నాము.
మామ ఇక్కడ రెయిన్ డాన్స్, వేవ్ పూల్ అని రెండు అద్భుతాలు అయితే ఉంటాయి. ఆల్రెడీ ఒక అద్భుతం చూసారు, ఇక రెండో అద్భుతం చూపిస్తాను రండి. ఇక్కడ మీరు చూస్తున్నది నా చిన్నప్పుడు అయితే జారే బండి అని పిలిచేటోళ్ళం. మీ ఊరు సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. మా చారుగాడు తిన్నది అరిగేంత వరకు అయితే జారుతున్నాడు. నేను ఇప్పుడు వాడికి ఈతలా కొట్టాలో స్టెప్ బై స్టెప్ గా వాడికి అయితే నేర్పించబోతున్నాను. మీకు ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మామ ఈ బ్లూ లైన్ లో చిన్నపిల్లల కోసం స్పెషల్ గా ఈ స్విమ్మింగ్ పూల్స్ ఉండడం చాలా బాగా అనిపించింది. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. నేను నా అల్లుడు ఇన్స్టాగ్రామ్ కోసం కొన్ని స్టిల్ ఇచ్చేసి వేవ్ పూల్ కి అయితే వచ్చేసినాము. మామ ఈ వేవ్ పూల్ అంటే ఏం లేదు మామ, లేని సముద్రాన్ని మనం ఊహించుకుంటే సముద్రంలో అలలు వచ్చేలా వాళ్ళు క్రియేట్ చేస్తారు. ఈ వేవ్ పూల్ అయితే చిన్నపిల్లలు పెద్దలు అందరూ భలే ఎంజాయ్ చేస్తారు. కాకపోతే దీనికి పర్టికులర్ టైం లో మాత్రమే అలో చేస్తారు. ఇక్కడ ఆడి ఆడి ఈవినింగ్ అయిపోయింది. స్నాక్స్ కోసం అని వెళ్తే బజ్జీలు, బొండాలు, మసాలా పూరి, పానీపూరీలు అన్ని ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మేము త్వరగా ఈ స్నాక్స్ తినేసి చివరిగా ఈ బ్లూ లైన్ అయితే ఇంకో రౌండ్ అయితే వేసాము. మామ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే కొట్టేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. లవ్ యూ మామ, బాయ్.